వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది మా ఊర్లో జాతరకి వీడియో అండి. మేము యాక్చువల్లీ సండే వెళ్ళాల్సిందండి జాతరకి, కానీ వెళ్ళలేకపోయినాము. ఎందుకంటే మా వారికి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, హాస్పిటల్లో ఉన్నాము. ఇంకా సాటర్డేనే డిశ్చార్జ్ అయినాము. ఇంక ఇంట్లో ఎలా ఉంటుంది, ఇంట్లో మనం లేకపోతే ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్లో పేషెంట్ కన్నా కూడా ఉండే వాళ్ళే పేషెంట్ అయిపోతారు. ఇంకా అందుకని హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే అయితే వెళ్ళలేదు. ఇంకా మా ఊర్లో ఎలా అంటే బుధవారం మార్నింగ్ మా ఇంటి ముందరికి దేవుడు వస్తుంది. అంటే మంగళవారం నైట్ బయలుదేరుతుంది గంగమ్మ. మా ఇల్లే లాస్ట్ కాబట్టి బుధవారం తెల్లారితో మా ఇంటి కాడికి వస్తుంది, లాస్ట్ ఇల్లు కాబట్టి. అందుకని తొందరగా 4 లేచి స్నానం చేసి ఇంట్లో గిల్లి తుడుచుకొని అంతా పని చేసుకొని అయితే వెళ్తున్నాము. మా ఆయన ఫేస్ చూసారా ఎంత డల్గా ఉందో. ఇంకా నేను వెళ్ళి ఇంట్లో రెడీ చేసుకొని, మా అత్త వంట అయితే చేసింది. ఇంకా నట్టింటికి అవంతా కుంభం వేయాలండి. అమ్మవారు వచ్చేటప్పుడు కుంభం కూడా వేయాలి. ఇంకా దీపం పెట్టిన లోపల పూజ రూమ్ అండి, ఆడ పక్కనే ఉండేది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు హోమ్ టూర్ చూపిస్తాను. పసుపు నీళ్ళు గిన్నెలో ఆకు అక్క టెంకాయ పెట్టడం మర్చిపోయినాను, మళ్ళీ తెచ్చి పెట్టింది మా ఆడబిడ్డ. ఇంకా అవన్నీ ఎత్తి పెట్టుకున్నాను. ఒత్తులు ఇంకా దీపం పెట్టలేదండి, ఎందుకంటే వచ్చే ముందు పెట్టుకుందామని అన్నీ ఎత్తి పెట్టాను. ఒక తట్లో వచ్చి కుంభం అన్నం అంటే అన్నము, కాయి కరవాడు పులుసు, కుడుములు, మునగాకు తాలింపు, ఇవి దీపాలు, పిండి దీపాలు అవన్నీ పెట్టాలి. ఒక గిన్నెలో పసుపు నీళ్ళు, ఒక దీనిలో ఆకు ఒక్క అట్టి పండ్లు, పూలు, టెంకాయ, పసుపు, కుంకుమ, కర్పూరము, ఊదికడ్డీలు ఇవి పెట్టుకోవాలండి. అందుకే ఒత్తులు కూడా పక్కనే పెట్టున్నాను. ఇంకా అమ్మవారు మన ఇంటి ముందర వచ్చినప్పుడు దీపాలు వెలిగించుకొని బయట ఎత్తుకొని వెళ్తే సరిపోతుంది. అందుకని అన్నీ రెడీ చేసుకున్నాను. నేను వచ్చినాకే పటాలకు పూలు పెట్టి దీపం పెట్టి అన్నీ రెడీ చేశాను. గీత ఇవన్నీ కూడా రెడీ చేశాను. ఇదిగోండి మా ఇంటి ముందరే గంగమ్మ నిలుస్తుంది అన్నాను కదా, చూడండి అక్కడ వస్తుంది గంగమ్మ. ఊరంతా చుట్టి వచ్చి లాస్ట్ మా ఇంటి కాడికి వచ్చిన తర్వాత గుడిసెలోకి వెళ్ళి కూర్చుంటుంది. చాలా బాగుంటుందండి. సండే అయితే ఒకే రోజు మార్నింగ్ వచ్చి 2 పొంగళ్ళు, ఈవినింగ్ 2 పొంగళ్ళు పెడతారు, ఏటలు నరుకుతారు. బాగుంటుంది దేవుళ్ళు వచ్చేది అంతా. ఇంకా మనకు అంత అదృష్టం ఈసారి కూడా, పోయినసారి లేదు ఈసారి లేదు. వచ్చేసారి ఆ అమ్మ కల్పిస్తుందని అనుకుంటున్నాను. ఇంకా మా చిన్నోడు కూడా వెళ్ళినాడు మోయడానికి, అమ్మవారిని కాసేపు మోయమని మా ఆయన చెప్పాడు. మా ఆయన వల్ల కాలేదు కదండి, అందుకని పిల్లకాయల వరకు మోయిపించినాడు. ఇంకా ఎదురిల్లండి, మా ఇంటికి ఎదురింట్లో పెడుతున్నారు. వాళ్ళు మేకపోతు కోస్తున్నారు కాబట్టి కుంభం వేసి అవన్నీ వేస్తారు చూడండి. ఇంకా మేకపోతు కోసేదంతా పెట్టకూడదని నేను అక్కడక్కడ స్కిప్ చేసాను. చాలా బాగుంటుంది. విలేజ్లో జాతర అంటేనే చాలా బాగుంటుంది కదండి. ఇదిగోండి దీపాలు అయితే వెలిగించేసినాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకొని బయట పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఒక్కొక్కటి తెచ్చి మెట్లు కాడ పెట్టుకుంటే అమ్మవారు వస్తానే ఇంకా కొట్టేవచ్చండి. ఇదిగోండి మా వాడు మోసేసి ఇంకింటి కాడికి వచ్చేసినాడు. ఇంక నేనైతే వెళ్తాను. మా మామ కొడుకుని తీయమంటే వీడియోని యాంగిల్గా తీసున్నాడు. ఇంక ఈ వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు. మా అబ్బాయి అప్పుడే మోసాడు అమ్మవారిని. తర్వాత మ్యాక్స్ ఒకే అరుపులండి, సౌండ్కి కొడతారు కదా పంబ అవన్నీ, ఆ సౌండ్కి ఒకే అరుపులు. అందుకని ఆ లోపలికి వెళ్ళను చూసుకోవడము అవంతా వస్తున్నారు. ఇంకా అక్కడ ఫస్ట్ మనం నీళ్ళు ఎత్తుకెళ్ళినప్పుడు అమ్మవారి కింద పోసేసి గిన్నె బోలిచ్చి పెట్టేవాళ్ళు. ఆ తర్వాత టెంకాయ ఇస్తే మామూలుగా అయితే కోడైనా తెచ్చేవాళ్ళం. మేము ఇంకా మా అత్త తెచ్చిందేమో అనుకొని మేము నేరుగా వచ్చేసినాం. ఆమె కూడా తేలేదంట. సరేలే ఇక్కడ పెట్టేసాము. తిరుపతిలో పెట్టాము కదా, ముందు వీడియో కూడా పెట్టాను కదా, తిరుపతిలో జాతరకి మేకపోతుని కోసినాను.
అదేలాగా ఇప్పుడు ఇక్కడ పెట్టలేదు, వచ్చేసరికి చూద్దాంలే అని గమ్మున అయిపోయినా. హెల్త్ బాగాలేదు కదా ఈయనకి, ఇంకా అట్లే కొంచెం ఇబ్బందిగా ఉన్నింది. ఆయన మగ ఆయన ఉండేది మా ఆయన ఒక్కడే, ఇంకా ఆయనే కదా చూసుకోవాలంతా. ఇంకా ఆయనే పనుకున్నప్పుడు ఎవరు చూస్తారండి అన్నీ. మగోడు ఉంటే ఏడ పట్టుకొని వచ్చాలి అవన్నీ చూసుకుంటాడు. అందుకనేసి వేరేలా గంగమ్మ కింద 3 చుట్లు తిరిగితే మంచిదండి. అందుకే అందరూ మా ఆయన, మా ఆడబిడ్డ, నేను, పిల్లకాయలు అందరూ తిరుగుతున్నాము. ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళు చిల్లర అడుగుతూ అంటారు. ఇంకా గంగమ్మ వచ్చిన వెంటనే గండు దీపాలు ఎత్తుకొని పోవాలండి. అంటే పిండి దీపాలని పెద్ద పెద్ద దీపాలుగా చేసుకొని ఇంకా సేమ్ అంతే ఆకు వక్క టెంకాయ అవన్నీ ఎత్తుకొని వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు మీకు నమ్మకం ఉంటే చూడండి, నమ్మకం లేకపోతే చూడద్దండి. ఈ విధంగా దేవుళ్ళు వచ్చి ఎగురుతారు. ఈ పక్క ఎగురే ఆమె మా అత్త అండి, మా అత్త వాళ్ళ చెల్లి, మా అత్తకి చెల్లి అండి, చిన్నత్త. ఆమె ఎగురుతూ ఉంది. అంటే వాళ్ళకి దేవుడు వస్తుందండి. వాళ్ళకి పంబ కొట్టలేదని చాలాసేపు నుంచి వాళ్ళు వెళ్ళలేదు. నాకు ఒక పంబ కావాల్సిందే అనేసి ఈ గుంతలు వచ్చి ఎందుకు లోడతారంటే, ఒక గుంతలో వచ్చి మేకపోతున్నరికి తలను పెడతారండి, ఒక గుంతలో దున్నపోతున్నరికి పెడతారు. అందుకనేసే ఆ గుంతలు లోడేదండి. ఇప్పుడు మార్నింగ్ అండి. ఈ విధంగా గంగమ్మనైతే చుట్టూరు గుడ్డ కట్టేసి కడతారండి. ఎందుకంటే దీపం పెడతారు. ఆ దీపము అమ్మవారిని ఎత్తేంత వరకు ఆ దీపము ఆరకూడదండి. ఒక్క చుక్క కూడా గాలి పోకూడదు. ఆ ఎవ్వైతే లోపలే ఉంటుందండి, ఉడికిపోతా ఉన్నా కూడా లోపలే ఉంటుంది. నూనె చూసుకుంటూ దీపం చూసుకుంటూ ఉంటుంది. అలా దీపము మండితేనే మంచిది ఊరికనేసి ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి, ఆచార్యం అండి అది. ఇంకా వాళ్ళకి పంబ సాలేదంట. పంబలైనా టిఫిన్ తినడానికి రోడ్లోకి వెళ్ళిపోయాడు. ఆయన రాలేదని వాళ్ళు ఎంతసేపు అన్నా వినలేదు వెళ్ళమంటే కూడా దేవుళ్ళు. ఇంకా దేవుడు వచ్చి ఇంకా పంబ వచ్చి మళ్ళీ పంబ కొట్టినాక కాసేపు ఎగిరినాక ఎదుగోండి పంబ ఆయన వచ్చాడు కదా. ఇప్పుడు చూడండి వాళ్ళ సంతోషము దేవుళ్ళకి. ఇంకా పంబ కొట్టేసినాక మళ్ళీ వెళ్ళిపోతారు, ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. ఇంకా మేము తెచ్చిన గండి దీపాలంతా వీళ్ళు ఎత్తుకుంటారండి. గుడికాడ పూజించే వాళ్ళు ఎత్తుకునే టెంకాయలంతా కొడతారు. ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదండి, వాళ్ళంతా అడిగి మళ్ళీ టెంకాయ కొడతారు. ఇంకా మేకపోతుని ఈ విధంగా బలిస్తారండి. అవంతా పెట్టకూడదు కదండి. ఇంకా మేమైతే ఎక్కువసేపు ఉండలేదండి, మా వారికి అక్కడ కంఫర్టబుల్గా లేదు. అందుకని మేమైతే ఈవినింగ్ 4కే బయలుదేరేసినాం. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. బలి కూడి జల్లుతారు, దుత్తలు ఎత్తుతారు, మళ్ళీ నైట్ కుంభమన్నం వేస్తారు, ఇంకా బాగుంటుంది. ఇంకా ఎట్లయితే ఇంకా దీనికి కంఫర్ట్గా లేదని బయలుదేరేసినాము. ఇదిగోండి మా ఊరి గంగమ్మ తల్లి. ఆ తల్లి మిమ్మల్ని చల్లగా కాపాడాలని, దాంట్లో నేను కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ వీడియో నచ్చిందని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.